ఏమంటారు గ్యాంగ్ ఇన్ ద బుక్ బొమ్మ ఎట్లుంది అనుకుంటున్నారు? లవ్ లో ఈగో సినిమా అంతా ఆగం అవుతుంది. అయితే విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ గాడు అయితే హీరోగా ఎంట్రీ ఇస్తున్నారంటే ఏదో ఉంటుందని అనుకున్నాం. టైటిల్ తోనే పెద్ద రచ్చ చేసి పబ్లిసిటీతో ఊదరగొట్టిండు. తీరా థియేటర్కి పోతే సినిమా ఎట్లుందంటే అసలు మ్యాటర్ ఏంటంటే 6 ఏళ్లుగా ఆరేసుకున్న ప్రేమ ఒక్క అర్ధరాత్రితో జరిగిన గొడవతో ఆవిరైపోయింది. కైలాష్ ఈజీ అనే ఈ జంట మధ్యలో ఈగో అనే దయ్యం వచ్చింది. ఆ చిన్న గొడవ పెద్దదై బ్రేకప్ దాకా పోతే అటు తర్వాత వీళ్ళిద్దరు పడ్డ మానసిక క్షోభ ఈగో వల్ల వీళ్ళు చేసుకున్న సెల్ఫ్ గోల్స్ చుట్టూ సినిమా తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఎవరెట్లా గుద్దిండ్రంటే అజయ్ అండ్ ధనుష కొత్త పోరగాళ్ళు కదా, కెమెరా ముందట ఏదో అటు ఇటు తిరిగినట్టుగా ఉంది తప్ప వాళ్ళ మధ్య లవ్ కెమిస్ట్రీ అస్సలు సెట్ కాలేదని చెప్పుకోవచ్చు. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత కూడా మధ్య ఉండాల్సిన ఘాటు ఆ ఎమోషన్ కూడా అస్సలు కనిపించలే అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మంచులక్ష్మి అక్క అయితే వచ్చినాకనే సినిమాకి కొంచెం కళ వచ్చిందని చెప్పుకోవచ్చు. తన నటనతో ఉన్నంతలో గత్తర లేపిందని చెప్పుకోవచ్చు. ఇక విజయ్ ఆంటోనీ సినిమాకి హీరో కన్నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న విజయ్ ఆంటోనీనే మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవాలి. తన మ్యూజిక్తో ఈ స్లో సినిమాని ఎడ్లబండి మీద నుంచి ఎక్స్ప్రెస్ దాకా తోలే ప్రయత్నం చేసిండు. ఈ ఎక్కడ దాన్ని సినిమా అంటే డైరెక్టర్ గణేష్ చంద్ర తీసుకున్న పాయింటే బాగున్నా దాన్ని సాగదీసి జనం ఓపిక పరీక్షించిండు. సినిమా నడుస్తున్న అరగంటకే ఒకసారి గడియారం చూసుకోవాల్సి వస్తుంది భయ్య. విజువల్స్ కలర్ఫుల్గా ఉన్న ఎడిటర్ కత్తెరకి ఇంకా పని చెప్పాల్సిందే. ఇక కిక్కిచ్చే ఏమున్నాయంటే ఇందులో విజయ్ ఆంటోనీ మ్యూజిక్ సినిమాను బతికించిందని చెప్పుకోవచ్చు. మంచు లక్ష్మి ఆకర్షణ కూడా, ఎందుకంటే యూత్ కనెక్ట్ అయ్యే ఈగో అనే పాయింట్. ఇక మనకు సినిమాకి అయితే చుక్కలు చూపించే ఎలా ఉన్నాయంటే సాగదీత కథనం, సినిమా చూస్తుంటే నిద్ర ముంచుకొస్తుంది. సినిమాలో ఎమోషన్ లోపించింది, కళ్ళు చెమ్మగిల్లవు, సరిగదా బుర్ర పగిలేలా ఉంది. ఇక సెకండ్ హాఫ్ అయితే పక్క పేషెన్సీ టెస్ట్ చేస్తుంది మనకు. ఇకపోతే మనం ముచ్చట ఏంటంటే ఈ బుకీ సినిమా కేవలం ఇన్స్టా రీల్స్ చూసుకునే ఈ కాలం పోరగాళ్ళకి జంజీ మాత్రమే. కథలో దమ్ము లేదు కానీ సీన్లో కలర్ ఉంది. ఏదో టైంపాస్కి తప్ప వెయిట్ చేసి చూసే సినిమా మాత్రం కాదు భయ్య. దీని రేటింగ్ అయితే ఒక పెద్ద గిన్నె చిన్న గిన్నె అయితే ఇవ్వాలను. అయితే పేరులోనే ఉంది క్యూట్నెస్, మ్యాటర్లో లేదు ఏ ఫిట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇక చూస్తూనే ఉండండి సెల్వా, మరి పేజీని మాత్రం ఫాలో కొట్టడం మర్చిపోకండి.